పాపము యొక్క స్థాయి ఎంతో తెలుసా? ఎంత అనంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టేంత. అంటే ఒక వ్యక్తిలో నుండి పాపం తీయడానికి ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. అంటే ఎంత పవర్ ఉందో చూడండి దానికి. ప్రాణం పెట్టేంత భయంకరమైనది పాపమైతే ఆ పాపమును ఎప్పుడు మనం చిన్నగా చూడకూడదు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే మనం ఉన్నాం. ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసి, గొర్రెల కాపుల నుండి నిన్ను నేను బయటకు రప్పించి, ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించాను అంటున్నాడు. అందులో నుంచి నిన్ను బయటకు తీశాను, బయటకు రప్పించాను నిన్ను అంటున్నాడు. అంటే దేవుడే బయటికి రప్పించకపోతే ఏ మనిషి బాగుపడ్డు. కనుక ఇప్పుడు దావీదుతో ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? బాగా వినాలి. దావీదుతో ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? ఒక చిన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు నువ్వు బాగా సంపాదించి 10 లక్షలు సంపాదించావు. 10 లక్షలు సంపాదించావు. ఒకప్పుడు నీకు ఏమీ లేని స్థితి ఉంది. ఏ పూటకా పూట గడవని పరిస్థితి నీది. ఇప్పుడు 10 లక్షలు సంపాదించావు. 10 లక్షలు సంపాదించిన తర్వాత 1 లక్ష రూపాయలు దేవునికి ఇవ్వడం గొప్ప, ఏమీ లేని స్థితిలో 10 రూపాయలు దేవునికి ఇవ్వడం గొప్ప? ఏది గొప్ప? మనకి బాగా కలిగిన స్థితిలో అసలు ఇవ్వాలనిపిస్తుందా? అసలు బాగా కలిగిన స్థితిలో అసలు ఇవ్వాలనిపిస్తుందా? ఇది నాది కాదు, ఇది దేవునిదని అనిపిస్తుందా? ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చింది చాలా గొప్పది. ఇప్పుడు అంతా వచ్చిన తర్వాత పాస్టర్ గారు నేను మందిరానికి ఇది ఇద్దాం అనుకుంటున్నానండి, నా పేరుని ఇది రాసుకోండి అని అన్నావు. అప్పుడు దేవుడు నిన్నేమనాలి? దేన్ని బట్టి ఆ మాట అంటున్నావు? దేవుని మీద ప్రేమను బట్టా, లేదంటే నీకు కలిగిన దాన్ని బట్టా? అర్థం చేసుకోవాలి మాటలు ఎందుకు అడుగుతున్నాం. దేవుని మీద ప్రేమను బట్టా, లేదంటే నీకు కలిగిన దాన్ని బట్టి ఇది రాసుకోండి, ఇది ఇచ్చేస్తాను తీసుకోండి. ఎందుకు ఈ మాట అడిగానంటే, మరలా అదే మాట మళ్ళీ చదివిస్తాను. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలిపించి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు కాపురముంటున్నాను. దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. దేవదారు మ్రాణుతో కట్టినంటే ఇప్పుడు లేని పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నాడా? ఉన్న పరిస్థితిలో మాట్లాడుతున్నాడా? లేని పరిస్థితిలో ఆ మాట అంటున్నాడా? ఉన్న పరిస్థితిలో అంటున్నాడా? అమ్మయ్య నేను కుదిరిపడ్డానికి హ్యాపీ. రెండు సందర్భాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే నేను కుదిరిపడ్డాను, నాకు హ్యాపీగా ఉంది కదా అమ్మయ్య అనుకుని తన గురించి తాను ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచించాడు నెమ్మది కలగజేసిన తర్వాత. అది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి పర్లేదు, ఇప్పుడు నేను ఏదైనా చేయగలను, నాకు ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను, కాబట్టి దేవుని మందసాన్ని తెచ్చి ఒక మంచి మందిరం కట్టి అందులో పెట్టేద్దాం. దేవుడు అంటున్నాడు, దావీదు నీ పొజిషన్ తెలుసు కదా, నీ పొజిషన్ తెలుసా? నువ్వు ఎక్కడుండేవాడివి? గొర్రెల కాపులో ఉన్నావు. గొర్రెల కాపులో ఉన్న నిన్ను, గొర్రెలు కాసుకునేటువంటి నిన్ను నేను బయటికి తీసుకొచ్చి, గొర్రెల దొడ్డిలో బ్రతుకుతున్నటువంటి నిన్ను నేను బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలును నా జనుల మీద నేను అధిపతిగా చేశాను. అంటే నీకు ఈ పొజిషన్ ఇచ్చింది ఎవరు? నేను. అంటే నీకు ఈ పొజిషన్ ఇచ్చింది నేను. ఒకవేళ దావీదులో ఏమైనా అతిశయం వచ్చి ఉండొచ్చు కూడా. ఎందుకు అని అంటే ఒకప్పుడంటే ఏమీ లేదు కానీ ఇప్పుడు అంతా కలిగింది కాబట్టి నేను ఏదైనా చెయ్యగలను అని. దేవుడు అంటున్నాడు, నీ పొజిషన్ ఇది, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది నేను. అందుకే అంటున్నాడు, నీవు పోవు చోట్లనెల్లా, 9వ వచనం, నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. గనులైనటువంటి వారికి ఉన్నటువంటి పేరు నీకు కలుగజేయడానికి ఎవరు కారణం అంటే నేనే అన్నాడు. అంటే నీకున్న ఘనత నేనిచ్చింది, నీకున్న పేరు నేనిచ్చింది, నీకున్న స్థాయి నేనిచ్చింది. భలే ఉందండి బాబు నిజంగా. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా దేవా ఇది మీరిచ్చిందే. ఆలోచించాలి. నేను ఇంకెందుకు మించి చెప్పలేకపోతున్నాను. మనకున్న పొజిషన్ మారిన తర్వాత, మనకున్న స్థాయి మారిన తర్వాత
మన బ్రతికేంటో ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కనుక దావీదుకు నెమ్మది కలగజేసిన తర్వాత దేవునికి ఆలోచించాడు, కానీ పూరి గుడిసెలో ఉన్నప్పుడే దేవుని గురించి ఆలోచించాలి. మేడ కట్టిన తర్వాత పెద్ద విశేషం ఏం కాదు. కనుక చాలా విషయాలు అలా మనం చెప్పుకుంటూ ఆలోచిస్తే చాలా వస్తాయి, కానీ దేవుని చిత్తాన్ని బట్టి మన యొక్క స్థితిని మనం మర్చిపోకూడదు. మనం ప్రార్థించేటప్పుడు కూడా ఆ స్థితిని గుర్తు చేసుకోవాలి. దేవా, ఒకప్పుడు నా పొజిషన్ ఎలా ఉండేది, నా దేన స్థితి ఎలా ఉండేది, కానీ నన్ను దానిలో నుండి బయటకు తీసావు కదా. ఆ పొజిషన్ ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడైనా నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకునే బట్ట, నువ్వు ఉన్న గృహం, నువ్వు చేస్తున్న ప్రయాణం, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు జ్ఞాపకం వస్తుంది ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? అసలు పోనీ దాని గురించి ఎప్పుడైనా కనీసం ఆలోచించమ్మా? లేదంటే పర్వాలేదులే, ఈ రోజు ఇలా గడిచిపోయిందని అనుకునే ఆ పొజిషన్ ఉందా? అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను అక్కడి నుంచి తీసింది నేనే, ఒకవేళ నా మాట వినకపోతే మళ్ళా నిన్ను అక్కడికి పంపేది కూడా నేనే. మర్చిపోకూడదు మన పొజిషన్ ఏంటో. ఇంకోటి ఏంటో తెలుసా? పౌలు గారు అంటాడు ఒక మంచి మాట, జ్ఞాపకం వస్తుంది. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచన భాగం నుండి చదువుదామా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనస్సుతో సత్యమందు హీనస్థితిలోకి వెళ్ళిపోయి దైవభక్తి లాభమనుకుని మనుషుల యొక్క గొడవల మధ్య అవి కలుగుతున్నాయి, కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. ఇంకా మాట్లాడుతూ, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందమని. అంటే జీవితానికి కావలసింది ప్రధానం ఏంటంటే తృప్తి. ఒకవేళ తృప్తి లేని జీవితమే ఒకవేళ మనకు ఉందనుకోండి, తృప్తి లేని బ్రతికే మనకు ఉందనుకోండి, అసలు ఇంక ఎంతున్నా ఏమనిపిస్తుంది? ఎంతున్నా ఇంకా అబ్బే నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదని అంటనే ఉంటుంది మన జీవితం. ఒక చిన్న మాట అక్కడ మా తృప్తి అనగానే గుర్తొచ్చింది మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచన భాగాన్ని కూడా చూద్దామా? జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు ఉన్నారు. ఎవరికి? ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఎవరికి? జలగకి. జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారట. తృప్తి పడనవి 3 కలవు. తృప్తి లేనివి, తృప్తి ఉండదంట వీటికి. ఏంటవి? తృప్తి పడిన 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అవి ఏమనగా పాతాళము అండి. పాతాళం ఏమంటదట? చాలు అని అందంట. ఎందుకంటే దానికి తృప్తి లేదు. ఎంతమంది వచ్చినా సరే 2 అంటనే ఉందట. యెషయా గ్రంథంలో అంటాడు, అది నోరు తెరుచుకుని చూస్తుందంట అలాగా. ఎవరు? పాతాళం. ఎందుకు? చక్కగా వెయిట్ చేస్తూ ఉందంట, నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అంటుందంట పాతాళం. నోరు తెరుచుకుని చూస్తుందంట ఎప్పుడు మింగేద్దామని. అందుకే పాతాళానికి ఎంతమంది లోపలికి వెళ్ళిపోయినా సరే తృప్తి అనేది లేదు దానికి. కనని గర్భము అన్నాడు. కనని గర్భము అంటే బిడ్డలు పుట్టిన గడ్రాలకు తృప్తి అనేది ఉండదు. ఆ తర్వాత నీరు చాలును అనని భూమి. భూమి ఎంత నీరున్నా సరే నాకు నీరు చాలు అని భూమి అనదు. ఎంత వాటర్ అయినా సరే ఏమైపోద్ది? భూమి మీద నింపుకుంటూనే ఉంటుంది. ఓకే, తర్వాత చాలును అనని అగ్ని. ఏదైనా పొరపాటున అంటుకుందంటే ఇక్కడ దాకా అంటుకుని సరిపెట్టేద్దాం అనుకుంటుందా అగ్ని? చెప్పండి, సరిపెట్టేద్దాం అనుకుంటుందా? అది అనుకోదు. మరి ఎవరు అనుకోవాలి? పక్కిళ్ళు అనుకుందనుకోండి, మనం ఏం చేస్తాం? పక్కిళ్ళు అంటుకుందంటే వెంటనే మనం ఏం చేస్తాం? ముందు మన ఇంటిని తడుపుకుంటాం, అంతే కదా. మరి ఆ ఇల్లు తడపడం ఎలాగుండా కానీ ముందు మన ఇల్లు కూడా తడుపుకుంటాం. ఎందుకంటే అది భగభగమని మన ఇల్లు కూడా అంటుకుంటుందేమో. ఈ ఇంటితోనే సరిపెట్టదాం అనుకుంటుంది అగ్ని? అనుకోదు. దానికి అవకాశం ఉన్నంత కాలం అది పారిపోతూనే ఉంటుంది. తృప్తి పడవటివి, తృప్తి లేనివి.
ఆలోచించాలి. తిమోతితో అంటున్నాడు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో కాదు, ఉన్న వాటితో తృప్తి పొంది ఉందుము అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాను అనంటే, తృప్తి కలిగిన జీవితం ఉన్న చోట దేవునితో సంబంధాలు ఉంటాయి. వింటున్నారా లేదా? తృప్తి కలిగి ఉన్న చోట దేవునితో సంబంధాలు ఉంటాయి. తృప్తి లేని చోట సంబంధాలు తెగిపోతాయి. ఉదాహరణ, ఇప్పుడు డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన నీకు ఉందనుకో, ఏం చేసైనా సరే ఎలాగోలాగా ఏం చేయాలి? సంపాదించాలి అంతే. ఏమైనా సరే సంపాదించాలండి అని అనుకున్నప్పుడు అందరికీ దూరం అవుతాం, బంధాలకు దూరం అవుతాం, అన్నిటికీ ప్రాముఖ్యమైన దేవునికి దూరం అవుతాం. ఎందుకు అంటే మన మైండ్లో ఏముంది? సంపాదించాలి. కొంతమందికి టార్గెట్ ఉంటుంది, ఈ రోజున కనీసం ఒక 1000 రూపాయలైనా సంపాదించాలి. ఎవడేమన్నా అనుకో, నాకు అనవసరం, ఒక 1000 రూపాయలైనా సంపాదించాలి. ఆ సంపాదనకి ₹1 తక్కువైతే కుదరదు. అది అనుకున్న టార్గెట్ వచ్చే వరకు కూడా పొద్దున సాయంత్రం దాకా ఏం చేయాలో అన్నీ చేస్తారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? ఈ 1000 పూర్తయిపోవాలంతే. వారికి తృప్తి అనేది ఉండదు. మీరు నమ్ముతారో నమ్మరో, నేనేమనుకున్నానంటే, ప్రభా ఈరోజు వచ్చాను, నా బ్రతకడానికి కనీసం 200 వస్తే చాలు, ఇంకెక్కువ వద్దు. మీరు నమ్మతారో లేదు మరి నాకు తెలియదు. 200 వస్తే చాలు, నా పొట్ట పోసుకోవడానికి, నా భార్య బిడ్డలను పెంచుకోవడానికి వస్తే చాలు, ఇంకొద్దు ప్రభు నాకు. విచిత్రం ఏం తెలుసా? ఇప్పటికీ 200 తగ్గదు. అది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో అది వస్తుంది. ఒకవేళ ఇవాళ రాలేదనుకోండి, ఇవాళతో రేపటిది కలిపి రేపు వస్తుంది. భలే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. నేను అడిగిందంతా 200, ఇప్పటికీ 200 తగ్గదు. ఇంకొద్దు ప్రభు, అంతకన్నా ఎక్కువ వద్దు నాకు ఇంకేం కావాలి? ఆలోచించాలి. మన జీవిత దినాలు తృప్తి కలిగి బ్రతకాలి. దావీదు గారు అంటే, ఈయన దేవుడు ఇంత వాక్యాన్ని ఎందుకు చెప్పాడబ్బా, ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాడబ్బా అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది అదే. దావీదు మనసులో నాకు ఇంకా ఏమి లోటు ఉంది? శత్రువులందరినీ జయించేశాను, కావలసిన పనులన్నీ చేసేసాను, చుట్టూ అంతా కూడా నాకు హ్యాపీగా ఉంది, మంచి మందిరాన్ని, అదే మంచి అంతఃపురాన్ని కట్టుకున్నాను, సూపర్గా ఉంది, పనిలో పని దేవుని మందిరం కూడా కట్టేసామనుకో, హ్యాపీగా ఉంటుంది కదా. అలా అనిపించిందేమో. ఎందుకంటే ఇక్కడ అనిపించిన మాట, ఇంతంతా చెప్పాలా దేవుడు? ఇన్ని మాటలు చెప్పాలా? దావీదు అలా అనుకుంటున్నాడా? నాతాను నువ్వు వెళ్ళి చెప్పారా ఒకసారి, అసలు నువ్వు ఎక్కడోడివి, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు, నువ్వు ఎలా వచ్చావు, నేను ఎలా తీసుకొచ్చాను, అసలు నీకు నెమ్మదంటూ నీకు ఎలా వచ్చింది అని విషయాలన్నీ చెప్పేటప్పటికి అసలు ఎలా ఉంటుంది మనకి? అసలు ఇవన్నీ ఆలోచిస్తామేంటి మనం? అలా పట్టించుకుంటామేంటి? ఎవరైనా ఒకవేళ వచ్చి ఏమన్నా అన్నా కూడా వారి మీద రివర్స్లో తిరగబడిపోతాం. అక్కడక్కడ కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఆ చిన్నప్పుడు ఏ పరిస్థితిలో ఏ పొజిషన్లో ఉన్నారో ఆ ఫోటో తీసి పెట్టుకుంటారు. మన నర్సాపురం వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ సూర్యుడక్క అంటారు అని, సూర్యుడు అనుకుంటా. పాపం ఆవిడకు ఉన్నట్టుండి పక్షవాతం వచ్చింది. పాపం ప్రార్థన చేయమంటే చేసి వచ్చాం, ప్రేయర్ చేయమని చెప్పింది, ప్రేయర్ చేస్తున్నాం. వాళ్ళ భర్త గారు ఆయన ఓ ఫోటో పెట్టాడు ఇంట్లో ఓ పక్కన. ఫోటో పెడితే ఏంటబ్బా ఈ ఫోటో అని చూస్తే, తను ఏ గుడిసెలో అయితే బ్రతికాడో, ఏ ఇంటిలో, ఏ తాటాకింట్లో అయితే బ్రతికాడో ఆ తాటాకిల్లు ఫోటో కట్టి పెట్టుకున్నాడు అక్కడ. ఇప్పుడు తను బిల్డింగ్ కట్టుకున్నాడు, మంచి మేడ కట్టుకున్నాడు, మంచి మంచి పొజిషన్ పెట్టుకున్నాడు, చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ ఇంట్లో ఈ ఫోటో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ ఇల్లు చూడగానే, ఇది మీ పాతిల్లా ఉంది కదా అని అడిగితే, అవును అది మా పాతిల్లే. అంటే మనం ఏ స్థాయికి ఎదుగుతున్నా, ఎక్కడ ఉన్నా మన పొజిషన్ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ రోజున మనం కడుపుండగా తినగలుగుతున్నామన్నా, కనీసం ఉండగలుగుతుందన్నా, ఇదంతా కూడా ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. కనుక ఈ స్థితిని మర్చిపోయి, ఒకవేళ దావీదు అలా మాట్లాడాడేమో, కానీ దేవుడు ఇవంతా చెప్పుకొచ్చాడు. 10వ వచనం కూడా చూద్దాం మరలా. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇక కదిలింపకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి కల జనులు ఇకను వారిని కష్టపెట్టగా ఉండునట్లుగా చేసి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి
నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఎవరు? దేవుడు. నువ్వు నాకు మందిరం కడతావా? నేను అడిగానా? రెండు రకాలుగా అర్థం చేసుకోవాలన్నమాట. నేను అడిగానా? అదొకటి. దావీదు నెమ్మది కలగజేసిన తర్వాత దేవుని మందిరం గురించి ఆలోచించడం మంచిదే, కానీ అన్నీ వచ్చిన తర్వాత అందులో పాటు ఇది కూడా ఒకటి చేద్దాం అన్నట్టుగా. అందుకే దేవుడు ఇవన్నీ చెప్పాడు. లేమిలో దేవుడికి ఇచ్చింది గొప్పదైతే ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ప్రేమపూర్వకంగా ఇచ్చేదే గొప్పదవుతుంది. ఆ తర్వాత అతను మాట్లాడుతున్నమాట చూడండి, 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. ఆఖరికి దేవుడు దావీదు కోరుకున్న కోరికను ఒప్పుకున్నాడు. చూడండి, ఒప్పుకున్నాడంటే దావీదు మనస్సును దేవుడు తెలుసుకున్నాడు గనక. మొట్టమొదటిగా దావీదు మనసులో ఉన్నదాన్ని కడిగాడు. ఇది నీ గొప్పతనం కాదు, నేను ఇచ్చింది, ఇది నువ్వు తెలుసుకోవాలి. రైట్. ఆ తర్వాత నువ్వు చేసిన పని అంతా అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, ఏమీ పట్టించుకోరు, నన్ను హ్యాపీగా ఉన్నాను కదా అనుకుంటారు. కానీ చూడు, నువ్వు చక్కగా ఆలోచించి అన్ని పుష్కలంగా ఉన్నప్పుడు నా గురించి ఆలోచించావు కనుక నీ కోరికను మన్నిస్తూ ఉన్నాను. నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత అంటే ఆ మందిరాన్ని నువ్వు చూడవు. నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకు చేత నేను ఆ మందిరాన్ని కట్టించుకుంటాను అంటాడు. నీ కొడుకు చేత మందిరాన్ని కట్టిస్తాను. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇది నేనుండగా నాకు బోల్డంత ఆస్తుంది, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, కట్టగల స్తోమత ఉంది, నన్నొద్దంటావేటి? అప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఒకవేళ మీలోనే ఎవరో 1,00,000 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఏదోటి చెయ్యండి అని, వద్దులేమ్మా అన్నాం అనుకోండి, ఏమంటారు? ఈడెవడు రప్పించోడు, ఈడు డబ్బులు ఇస్తానంటే వద్దంటాడు అంటారంట్రా. ఈ పిచ్చి పెట్టిందా ఏంటి, ఇస్తానంటే వద్దంటాడు. దావీదు గారు ఏమనుకుని ఉంటాడు అసలు పాపం కదా. మనమైతే తిరుగుబాటి ధోరణి చేస్తాం. ఒక ఆవిడ అలాగే వేల్పూరు రవి గారి చర్చిలో వచ్చేది, ప్రారంభంలో వచ్చేది. ఆవిడ ఏమనేదంటే, ఎక్కడో ఏదో ఇల్లు ఉందంట, ఆ ఇల్లు అమ్మేస్తుందంట, అమ్మితే బోల్డ్ డబ్బు వస్తుందంట, అందులో 25 లక్షలు మీకు ఇస్తానంటుంది. ఎవరికి? రవి గారికి, సంఘానికి ఇస్తాను, మందిరం కట్టుకుంది కానీ ఇస్తానంట. ఆవిడ ఇంకా ప్రతిదానికి ఏదో ఒక వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతూ ఉంటే, అలా కాదమ్మానంటే మీకు 5 లక్షలు కావాలొద్దా? ఇప్పుడు తీసుకోవాలా వద్దా? అసలు అప్పుడు ఇల్లు అమ్మిందో అంటే అప్పుడు ఇంకా అమ్మలేదు. నేనన్నాను, ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అవమానం, మందిరానికి అవమానం. ఇంకా ఏది మాట్లాడినా సరే మీకు కావాలా వద్దా, నా మాట వింటారా మీరు అని అంటావు. కడక ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. మొత్తం మామూలుగా కదా అసలు ఆవిడ పరిస్థితి, భయంకరంగా అయిపోయింది. కనుక ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుని పనిలో తృప్తి కలిగి బ్రతికి స్థితి ఉండాలి. దావీదు ఒకవేళ మంచి మనసుతోనే చెప్పుండొచ్చు, కానీ తన స్థితిని బట్టి చెప్పుండొచ్చు. మన ప్రార్థన అనుభవాల్లో ఆ తగ్గింపు జీవిత స్వభావం, తగ్గింపుతో కూడిన ప్రార్థన కూడా ఉండాలి. దావీదును దేవుడు అంగీకరించాడు. అందుకని దావీదును దేవుడు అంగీకరించినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36 వచ్చిన భాగం, 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అన్నాడు. చూడండి, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడు. అంటే దేవుని మాటను అంగీకరించి దేవుడు నా తర్వాత మందిరాన్ని కట్టిస్తానన్నాడు గనక నేను ఆ మాటకి లోబడి పనిచేస్తున్నాను అని తన తరమవారిలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని గురించినటువంటి సంగతులు చెప్పాడు. తన బిడ్డలకి జ్ఞాపకం చేశాడు. వారికి సేవ చేసి నిద్రలోకి వెళ్ళిపోయాడు, అంటే చనిపోయాడు ఆయన. అందుకే దావీదును దేవుడు కూడా అంగీకరించాడు. దేవుడు కూడా
దావీదు యొక్క మనస్సును తెలుసుకున్నాడు. ఆ పై మాటలోనే అక్కడ రాయబడి ఉంటుంది. 22 కూడా చూడండి, 22. తర్వాత అతను తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచెను. 13:22 అపోస్తుల కార్యములు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చునని అన్నాడు. అంటే దావీదు ఏం చేశాడు? తన తరములో ఉన్న వారికి సేవ చేసి నిద్రించాడు. అంటే తన తరములో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయడానికి ఇష్టపడి పని చేశాడు. అయితే దేవుడు దావీదుకు తెలియజెప్పడానికి నాతాను ప్రవక్త చేత ఇవన్నీ చెప్పించి, నువ్వు చేయలేవు కానీ నీ కొడుకుని నేను చేస్తాను, నీ కొడుకు నేను ఎలా ఉంటానంటే నేను అతనికి తండ్రిలాగా ఉంటాను, అతను నాకు కొడుకుగా ఉంటాడని కొన్ని సంగతులు చెప్పించాడు. ఎప్పుడైతే నాతాను చేత దేవుడు దావీదుకి మాటలన్నీ చెప్పాడో, మనమైతే ఏం చేస్తామంటే అప్పుడు దాకా ఎలా కుదురుతుందండి? ఈ రోజున ఏదన్నా మనం చేయాలంటే కనుక అక్కడ నా పేరు కనబడాలి కదా. అక్కడ ఏముండాలి? అక్కడ మన పేరు కనబడాలి. అసలు ఎంతమంది పేరు పిచ్చోళ్ళు ఉంటారు చెప్పండి? తొందరగా చెప్పేయండి. పేరు పిచ్చోళ్ళు ఎంతమంది ఉంటారు? నాకు తెలిసిన ఒక సంఘం ఉంటుంది, ఇంకా వాళ్ళు ఇంకెవ్వరూ కనపడకూడదు, వాళ్ళ సంఘం పేరు ఒకటే కనబడాలి అక్కడ. అసలు ఇంకెవరు కనపడడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా పేరెట్టి కేకేసినా పిలిచినా, ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నా ముందు ఆ సంఘం పేరు చెప్పాలి, ఇంకెవరు ఏ సంఘం చెప్పకూడదు. ఎంత పిచ్చి చూసారా? మేమే కనబడాలి అనే ఉందా లేదా? అదంతా నా పేరే వినబడాలి. ఇది ఎప్పుడూ మంచిది కాదు కదా. మనల్ని గుర్తించేది ఎవరు? ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తాడు, ఖచ్చితంగా. అయితే ఆ రోజు దావీదు దీన్ని అనుకోలేదు. దావీదు ఏమనుకున్నాడంటే, దేవుని చిత్తం ఇలా ఉంది కనుక దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు అనుకుని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అదే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ భాగం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ భాగం. నాతాను కబురు పట్టుకొచ్చాడు. నాతాను ఈ వర్తమానం అంతా దావీదుకు తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవు చేశాను. అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఈ మాటలన్నీ విన్నాడు. అంతఃపురానికి కౌరు పెట్టాడు. నాతాను వచ్చాడు, విషయాలన్నీ చెప్పాడు, తను చేయాలనుకున్న పని చెప్పాడు. నువ్వు చేయాల్సిన పని ఇది కాదు అని చెప్పి నాతాను చేత దేవుడు చెప్పించాడు. అంత అయిన తర్వాత అప్పుడు దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేస్తున్నాడు. చూడండి. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనేపాటి వాడను? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? తర్వాత నా కుటుంబము ఏ పాటిది? మొత్తం అంతా చెప్పేటప్పటికి, లిస్ట్ అంతా చెప్పేటప్పటికి దావీదుకి అర్థమైంది, నా బ్రతుకు బహుహీనమైనది. దేవా, నేనెంతటి వాడను, ఇంతగా నన్ను హెచ్చించావే. జరిగిన సంగతి మనం ఒకవేళ మర్చిపోతే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఎప్పుడు మన జీవితాన్ని మనం మర్చిపోకూడదు. లిస్ట్ అంతా తయారు చేసి దేవుడు చెప్పాడు, బాబు అసలు నీ జీవితం ఇది, నీ స్థితి ఇది, నువ్వు బ్రతికిన బ్రతికిది అని చెప్పగానే అవన్నీ దావీదు కళ్ళెదుట కనబడగానే ఏమనిపిస్తుంది? నిజంగా కళ్ళంట నీళ్ళు పట్టుకుని ఏడ్చుంటాడు కదా. జరిగిందంతా ఒకసారి అలా జ్ఞాపకం వస్తే మన జీవితం కూడా ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నాకు జ్ఞాపకం వస్తుంది అప్పుడప్పుడు చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధ వస్తూ ఉంటుంది, దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు సంతోషంగా ఉంటాయి, కొన్ని విషయాలు చాలా బాధగా ఉంటాయి. ఆ జరిగినవన్నీ కళ్ళెదురుగుండా కనబడుతున్నప్పుడు దేవా నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నీకు ఎన్నిసార్లు స్తోత్రాలు చెల్లించాలి దేవా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవును దానిని గూర్చి నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను నీతో ఏమి చెప్పుకుందును? జరగబోవు దాన్ని కూడా నువ్వు నాకు చెప్పేవే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను. ఎంత దీనస్థితిలోకి వచ్చేసాడు చూస్తారా. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన
మనుష్యుడు అని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి, ఏ ఏ స్థాయి నుంచి ఎక్కడి నుండి వచ్చారు. మీలో కూడా నేను చూసినప్పుడు మీరు పూరి గుడిసెల్లో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న ఇరుకు గదుల్లో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వర్షం వచ్చి అంతా కొట్టుకుపోతుంటే ఎక్కడ బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చిన్న చిన్న బిడ్డలతో ఏడ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తినడానికి తిండి లేక బతికిన బతుకులు ఉన్నాయి. నాతో సహా ఎలా ఉన్నావో ఆలోచించు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినటువంటి మీరు కూడా అసలు మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారు, అప్పుడు మీ బ్రతికేంటి, అసలు తినే స్థితి ఏంటి, అప్పుడు ఎలా బ్రతికారు, ఎలా ఉండేవారు. ఒకవేళ దేవుడే గనక ఈ అవకాశం ఇవ్వకపోతే మీ బ్రతికి ఎలా ఉండేది, ఏ విధంగా ఉండేది. ఒకవేళ జ్ఞాపకం వస్తే, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి దానను, ఏపాటి వాడను, నేనంతటి వాడు, నా కుటుంబం ఎంతటిది, నా కుటుంబం చాలా చిన్నది ప్రభువా, నువ్వు జరగబోయేదాన్ని కూడా నువ్వు నాకు జ్ఞాపకం చేశావే, ఇక నేను నీతో ఏమి చెప్పుకుందును. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైనటువంటి నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసితివి. నువ్వు ఎరిగి ఉన్నావు, నువ్వు తెలుసుకున్నావు అంటున్నాడు. అంటే తను జరిగినటువంటి స్థితి అంతటి నీకు అర్థమైంది. అందుకనే నిద్రించిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుందో దేవుడు చెప్తే దాన్ని కూడా ఆలోచించి అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, మనం కూడా గమనించాలి, జీవిత దినాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. పెద్ద 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 జమీందారులు కూడా క్షణంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు కుబేర్లు కూడా ఒకేసారి అన్నీ కొట్టుకుపోయి భేద స్థితిలోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని మాట వినకుండా ఎటో వెళ్ళిపోదాం, ఏదో చేద్దాం అనుకుంటే ఒక్క తుఫాను చాలు మొత్తం కొట్టుకుపోవడానికి. ఉన్నదంతా ఒక్క దెబ్బకి పోతుంది. అప్పుడేమవుతాం, మింగలాక కక్కలాక ఎటెల్లో తెలియక పిచ్చెక్కినోళ్ళకి మళ్ళీ తయారవుతాం. అందుకే కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మర్చిపోకూడదు. మరొక మాటకు చెప్పుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచన భాగం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకుని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము అంటున్నాడు. పౌలు గారు అంటున్నాడు కదా, నాకు అన్నీ తెలుసు, నా బ్రతుకంతా నాకు తెలుసు, నేను ఎలా బ్రతికానో నాకు తెలుసు, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు, ఏమి లేనప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు, నాకు కడుపులు నిండడం తెలుసు, ఆకలి వేయడం కూడా నాకు తెలుసు. నా బ్రతుకంతా నాకు అర్థమైందంటే మన బ్రతుకు ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడితే మనం ఎప్పుడు బాగుంటాం. ఒకవేళ అది కనిపించకపోతే మన కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. ఆ తర్వాత ఎవరి మాట మనము వినం. దేవుని మనస్సును విడిచిపెట్టి దేని మీదకి మనసు వెళ్ళినా కూడా దేవునికి దూరం అయిపోయే ఆ పరిస్థితులే కనబడుతున్నాయి. కనుక దావీదుకి ఇది అర్థమైంది, దేవా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని, నీవే కదా.